మహాదేవిని ఎవరైతే ప్రతినిత్యము కూడా ఆరాధనలు చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతారో, అమ్మవారి యొక్క కటాక్షం పొందుతారో ఆ యొక్క భక్తుల్ని ఎల్లవేళలా కూడా కాచి రక్షించుకుంటూ ఉంటుంది. ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, ప్రత్యంగిరా ఉపాసకుల యొక్క పంచన ఉండకూడదు అని. అంటే ఏమిటంటే ప్రత్యంగిరా ఉపాసకులకి అంత శక్తి ఉంటుంది అని. అందుచేత శత్రు ప్రయోగాలు కానీ, శత్రు పీడలు కానీ, శత్రువుల యొక్క ప్రయోగాలు, ఈ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావాలు ఏమున్నప్పటికీ కూడా ప్రత్యంగిరా మహాదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా హరింపజేస్తుంది. ఈ యొక్క ప్రత్యంగిరా మహాక్షేత్రాలు భారతదేశంలో అనేకమైన ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రదేశంలో ముక్కమల మహాక్షేత్రంలో సింహముఖ గణపతి, సింహాదిత్యుడు, ఉగ్ర నారసింహుడు, శరభేశ్వరుడు వీరందరూ కూడా సింహముఖాలతోనే ఉంటారు. అటువంటి ఆ చిత్రాయుధ దేవత సహితంగా ప్రత్యంగిరా మహాదేవి 7.5 అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో ముక్కమల మహాక్షేత్రంలో అద్భుతంగా ప్రతిష్ఠ గావించబడి ఆనాటి నుండి ఈనాటికి కూడా తనను ఆశ్రయించిన భక్త కోటిని రక్షిస్తూ ఉన్నది ఈ యొక్క మహాశక్తి. సింహ గణపతి అంటే గణపతి స్వరూపంలో సింహముఖంతో ఉండేటువంటి గణపతి. అదేవిధంగా సూర్య స్వరూపాలలో సింహముఖంతో ఉండేటువంటి సూర్యుడు, విష్ణు స్వరూపాలలో సింహముఖంతో ఉండేటువంటి నారసింహుడు, శివస్వరూపాలలో సింహముఖంతో ఉండేటువంటి శరభేశ్వరుడు. ఈ విధంగా 5 దేవతామూర్తులు కూడా సింహముఖాలతో ఉండేటువంటి పంచాయతనము ఎక్కడుంది అంటే ముక్కమల మహాక్షేత్రంలోనే ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చరిత్రలో ఇటువంటి అద్భుతమైన మహాక్షేత్రము ఎక్కడా కూడా నిర్మితం కాలేదు. అటువంటి యొక్క మహాక్షేత్రంలో ప్రత్యంగిరా పరాదేవత పంచాయతన దేవతలతో అలరాడుతుంది కనుక ఆ యొక్క మహాశక్తిని కనుక మన మనసా వాచా కర్మణ ఆరాధన చేసిన, ఆ మహాశక్తిని సందర్శించిన అనేకమైనటువంటి దోషాలు హరింపబడి సకల శుభాలు కూడా చేకూరుతాయి. అందుచేత ఈ యొక్క ప్రత్యంగిరా మహాదేవిని ముక్కమల మహాక్షేత్రంలో దర్శించి అర్చించి అమ్మవారి యొక్క మంత్ర జపానుష్ఠానం చేసి తరించండి. శ్రీమాత్రే నమః.